ఎకానమీలో కరెంట్ అఫైర్స్ని ఎలా అడుగుతాడో అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకు ఏమిచ్చాడు ఈరోజు ఈనాడు పేపర్లో అని అంటే చూడండి, వ్యవసాయ అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే ధనధాన్య కృషి యోజన అనేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకానికి 24,000 కోట్ల రూపాయలను 6 సంవత్సరాలకు గాను కేటాయించడం జరిగిందనే విషయం కూడా మనం చెప్పవచ్చు. ఒక అంశం, ఈ పథకానికి ఏది ధనధాన్య కృషి యోజన అనే పథకానికి అంటే చూడండి 36 పథకాలను దీంట్లో విలీనం చేయడం అనేది జరిగింది. ఒక అంశం అయితే ఇప్పుడు ధనధాన్య కృషి యోజన అనే పథకాన్ని ఎన్ని జిల్లాల్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు అని అంటాడు. వెనకబడిన 100 జిల్లాల్లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఏంది సార్ ధనధాన్య కృషి యోజన పథకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంది అని అంటాడు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం ఒక అంశం. మరి ధనధాన్య కృషి యోజన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటాడు. ఉద్దేశం అంటే ఏమీ లేదు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పాదకను తీసుకురావటం, అంటే అధిక దిగుబడిని తీసుకురావడం ఒక స్టెప్. రెండోది పంట మార్పిడి విధానాన్ని తీసుకురావడం సెకండ్ ఉద్దేశం. మూడో ఉద్దేశం అంటే స్థిర వ్యవసాయాన్ని ఏర్పాటు, అంటే స్థిరంగా వ్యవసాయ రంగం అనేది ఉండటం, అంటే అభివృద్ధి అవుతూ కూడా ఉండటం అని అర్థం. ఈ 3 ఉద్దేశాలతో ధనధాన్య కృషి యోజన అనే పథకాన్ని కేంద్ర క్యాబినెట్ వారు ఆమోదించడం జరిగింది. ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. రైట్, ఓకేనా? దీని నుంచి మనకు ఈ రాబోయేటువంటి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్ కావచ్చు, కోర్ట్ ఎగ్జామ్లు కావచ్చు, మరి బీట్ ఆఫీసర్ పోస్టులు కావచ్చు, ఏ పోస్టులకైనా కానీ కామన్గా వచ్చేది కరెంట్ అఫైర్స్. మనకు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది, ధనధాన్య కృషి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటాడు. ముఖ్య ఉద్దేశంకి సంబంధించి సరైన వాక్యం అంటాడు. అప్పుడు ఆప్షన్ ఏలో ఏం పెట్టుంటాడు, వ్యవసాయ రంగాన్ని స్థిరంగా అభివృద్ధి చేయడం ఆప్షన్ ఏ. బిలో ఏం పెట్టుంటాడు, అధిక ఉత్పత్తిని అధిక ఉత్పాదకను తీసుకురావడం బిలో పెట్టుంటాడు. సిలో ఏం పెట్టుంటాడు, పంటల మార్పిడి విధానం తీసుకురావాలి 3 పెట్టుంటాడు. డీలు ఏదో ఒకటి సరికానిది పెట్టుంటాడు. కింద మళ్ళీ ఏబిసి సరైనదా, ఏసీ సరైనదా, ఏబిసిడి సరైనదా, ఏబిసి సరైనదా అని పెట్టుంటాడు. మనకు కంటెంట్ మొత్తం వస్తే బిట్ ఆన్సర్ చేయొచ్చు, లేదా ఇంకొక ప్రశ్న ఎలాంటి పడేదానికి అవకాశం ఉంది. ఏమన్నాడు ఒక ప్రశ్న, ధనధాన్య కృషి యోజన 2025కు సంబంధించి ఓకేనా సరైన వాక్యం ఏదని అని అంటాడు. ఆప్షన్ ఏ, ఈ పథకాన్ని వెనకబడిన 100 జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. బి, ఈ పథకంలో 36 పథకాలను విలీనం చేయడం జరిగింది. సి, 24,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. డి, ఈ పథకాన్ని 6 సంవత్సరాలు కొనసాగిస్తారు అని పెట్టుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ కింద పెట్టాడు ఏబిసి సరైనదా, ఏసీ సరైనదా, ఏడిసి సరైనదా, ఏబిసిడి సరైనదా అని అంటాడు. నీకు అన్ని పాయింట్లు వస్తే కానీ దానికి ఆన్సర్ చేయలేవు. ఒక్కటి మిస్ అయినా దానికి సంబంధించిన ఆన్సర్ అక్కడ ఉండదు లోపల. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా కంటెంట్ మీ చేతులకు వస్తే 100% మనము బిట్టును అనేది సాధించవచ్చు. కనుక ఇది ప్రతిష్టాత్మకమైన పథకం ఇది, ఓకేనా? సో కనుక ఇది పర్ఫెక్ట్గా ఉండండి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆల్రెడీ క్యాబినెట్ అని జరిగింది నరేంద్ర మోడీ యొక్క అధ్యక్షం. ఎప్పుడు కూడా క్యాబినెట్ మీటింగ్కి అధ్యక్షుడు ఎవరు అని అంటే ప్రధానమంత్రి కదా. అదేవిధంగా మీరు చూస్తే జిఎస్టి మండలికి అధ్యక్షుడు ఎవరు, ఆర్థిక మంత్రి ఉంటారు కదా. మరి నీతి ఆయోగ్కి అధ్యక్షుడు ఎవరు, ప్రధానమంత్రే కదా. కాబట్టి అంతర్రాష్ట్ర మండలికి అధ్యక్షుడు ఎవరు, ప్రధానమంత్రే కదా. ఇలాంటివన్నీ కూడా మనము చూసుకోవాలి. రైట్, ఓకేనా? సరే, ఏదేమైనా కానీ మంచి టాపిక్ ఇది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్ని నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి ఇది చాలా కీలకం. మరి అదేవిధంగా మీరు చూసినట్లయితే అంటే అట్లా వ్యవసాయ రంగం మీద వ్యవసాయ రంగం అభివృద్ధికి సంబంధించింది, అందులో వ్యవసాయ రంగానికి అభివృద్ధి సంబంధించిన అంశాల్లో మళ్ళీ మనం ఎట్లా కరెంట్ అఫైర్స్ అవుతా అంటే ఇటీవల కల్లా పిఎం కిసాన్ అనేది 3 విడతలు ఇస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకేనా. సో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకున్న వ్యవసాయదారులకి ఇంత అమౌంట్ ఇవ్వబోతూ ఉన్నదన్నమాట. ఇలాంటివి చూడాలి.
మరి అదేవిధంగా మీరు చూస్తే మనం మొదటి పంచవర్ష ప్రణాళిక ఏం చేసాం? వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశాం. ఓకేనా? మరి ఆ తర్వాత ఏం చేసాం మనం? 2004లో వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చాం, పాలసీ తీసుకొచ్చాం. ఎంఎస్ స్వామినాథన్ గారిని అధ్యక్షున తీసుకురావడం జరిగింది. తర్వాత మీరు చూసినట్లు అంటే అంతకుముందే మీరు చూసినట్లే హరిత విప్లవాన్ని తీసుకొచ్చాం కాన్సెప్ట్. 1965లో హరిత విప్లవం తీసుకొచ్చాం భారతదేశంలో. హరిత విప్లవానికి భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇటీవల కాలంలో ఆయనకి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మన భారత ప్రభుత్వం. మరి అదేవిధంగా మీరు చూసినట్లయితే హరిత విప్లవ పితామహుడు అంటే నార్మన్ బోర్లాన్. హరిత విప్లవ సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చిన పంట ఏదంటే గోధుమ పంట. తర్వాత పంట ఏదంటే వరి పంట. అధిక దిగుబడి ఇచ్చిన కూరగాయల పంట అంటే పొటాటో. అధిక దిగుబడి ఇచ్చిన నూనె గింజల పంట అంటే ఏమో మనం ఏమంటాం? సో వేరుశనగ అని అంటాం. అధిక దిగుబడి వచ్చినటువంటి సో పంట వాణిజ్య పంట అంటే పత్తి పంట అని చెప్పేసి. ఇట్లా మనము కొన్ని పాయింట్స్ అన్ని కూడా మనం చూసుకోవాలి. ఆ సబ్జెక్ట్కి ఆ ఇంటర్ లింక్ ఉన్నటువంటిది కరెంట్ అఫైర్స్. సరే, ఓకే. తర్వాత మనకు ప్రతిష్టాత్మకంగా మన ఏపీ గవర్నమెంట్ ఎప్పుడు చూసినా ఏమంటున్నారంటే, అయ్యా 2047కంతా స్వర్ణాంధ్రప్రదేశ్ అనే దాన్ని తీసుకురావాలి అనే కాన్సెప్ట్లో భాగంగా మన ఆర్థిక వ్యవస్థను అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047కంతా, ఓకేనా? సో ఎన్ని ట్రిలియన్ డాలర్కు తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారని అంటే 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థే మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సో మన ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో మన టైం భాగంలో 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ యొక్క సో లక్ష్యం ఎన్ని ట్రిలియన్ డాలర్స్ అంటాడు? 2.4 2 అంతే, ఫినిష్. పాయింట్ పెట్టేసిన మొత్తం ఫినిష్. ఇప్పుడు ఇందులో భాగంగానే మనకి ఏమంటాడు? అది ఆర్థిక లక్ష్యం అన్నాడు. మరి ఎగుమతుల విలువ ఎంత అని అంటాడు, మరి దిగుమతుల విలువ ఎంత అని అంటాడు. చూడండి, 2047కంతా ఎగుమతుల యొక్క లక్ష్యం ఎన్ని బిలియన్ డాలర్లు అంటాడు. అప్పుడు ఏమనాలి? 450 బిలియన్ డాలర్స్. ఎన్ని డాలర్లు? సో 450 బిలియన్ డాలర్స్ మన యొక్క ఎగుమతుల యొక్క విలువ ఉండాలి అని చెప్తున్నాడు. మరొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఎంత ఉందంట మన ఆర్థిక వ్యవస్థ? చూడండి, సో 2025 సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ ఎంత ఉన్నదని అంటాడు. రైట్, ఓకేనా? ఇప్పుడు 180 బిలియన్ డాలర్లు ఉన్నది. 180 బిలియన్ డాలర్ నుంచి ఎన్ని బిలియన్ డాలర్కి వెళ్ళాలంట? 2.4 సో బిలియన్ డాలర్కి వెళ్ళాలి మన ఆర్థిక వ్యవస్థ అన్నాడు. సరే, బాగుంది. అదేవిధంగా మనకు ఎగుమతులు వచ్చినాయి మన ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. మరి తలసరి ఆదాయం ఎన్ని బిలియన్ డాలర్ అన్నాడు. ప్రస్తుతము మన తలసరి బిలియన్ డాలర్లు 3, 4 రైట్, ఒక 3, 4, 0, 0 రైట్, ఓకేనా? సో డాలర్లో ఉన్నది. దీనిని 2047కంతా ఎన్ని బిలియన్ డాలర్లు చేయాలి అని చెప్పేసి అంటాడు. ఎన్ని బిలియన్ డాలర్ చేయాలంటానంటే 42,000 బిలియన్ డాలర్స్. ఎన్ని వేల డాలర్లు? 42,000 బిలియన్ డాలర్స్ తీసుకురావాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అంటే ప్రస్తుతం ఎంత? 3, 4 2 zeros 3,400 సో డాలర్ ఉన్నది. ఇది కాస్త దీన్ని తిప్పిస్తే 43, ఒకటి తగ్గించు 42,000 డాలర్లు సాధించాలి తలసరి ఆదాయం. ఓకే, రైట్. ఇది సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటే ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు. మరి అదేవిధంగా ఇంకా ఏమన్నా ఉన్నదా అన్నానంటే, ఇప్పుడు పెట్టుబడులను అంటే భారతదేశము అంటే విదేశీయులందరూ కూడా పెట్టుబడులు పెట్టాలని భారతదేశం. ఆ భారతదేశం నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ సో ఎన్నో స్థానంలో పెట్టుబడులు ఆకర్షించడం ఉన్నదని అంటే రెడ్, ఓకేనా? 4వ స్థానంలో ఉంది. ఇక్కడి నుంచే తీసుకోండి, 4 కూడా 4వ స్థానంలో ఉన్నది అనే విషయం మనం చెప్పవచ్చు. పెట్టుబడుల ఆకర్షణ, ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ కాదు, ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్లో మనము ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో ఉన్నాము. అది ఎప్పుడు అడుగుతున్నాము బిట్టే ఏమో. ఇప్పుడు పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం అంటే 4వ స్థానం విషయాన్ని మనం చెప్పండి. తలసరి ఆదాయం ఎంత లక్ష్యము? 42,000 డాలర్లు లక్ష్యం అని చెప్పండి, ఓకేనా? సో ఆర్థిక వ్యవస్థ ఎంత అంటే 2.4 బిలియన్ డాలర్స్ అనే విషయం చెప్పండి. ఓకే, ఎగుమతుల యొక్క విలువ ఎంత ఉన్నారంట? 450 ఓకే, 4,450 బిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థ ఉండాలనే విషయం చెప్పడం అనేది జరిగిన విషయం మనం చెప్పవచ్చు. రైట్, ఓకే. ఇది మన ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో మంచి ఇన్ఫర్మేషన్. ఇదిగో సర్వే అనేది మనకు రావటం అనేది జరిగింది. ఓకే, రైట్, ఓకేనా? స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 రిపోర్ట్ కాబట్టి ఇది టార్గెట్ కాబట్టి ఈ అంశాల మీద మనకు ఫోకస్ అడిగేదానికి ఎక్కువగా ఉన్నాయి అవకాశాలు.
ఇలా చదవండి. ఇలాంటి అంశాలు గాను మనం ఒక 100 అంశాలు చదివినాం అనుకోండి, అందులో 2 బిట్లు వచ్చినా గాని మనం కరెంట్ అఫైర్స్‌లో మనం విజేతలు అవుతాం గదా! అంటే అది ఎకానమీ ఓరియెంటెడ్ చదవాలి. సరే సార్, ఇది దీనికి ఎట్ట లింక్ చేస్తావు సార్? ఎట్టొస్తది నీకు ఎకానమీ అంటే, ఇదే అంశాన్ని మనం జాతీయ ఆదాయంలో చూసుకోవాలి. లేకపోతే స్టేటు ఆదాయంలో చూసుకోవాలి. ఓకేనా? జాతీయ ఆదాయం అంటే ఏంది? ఒక సంవత్సర కాలంలో ఒక దేశములో ఉత్పత్తయిన వస్తువు, సేవల యొక్క అంతిమ మార్కెట్ విలువని మనం జాతీయ ఆదాయం అంటాం. జాతీయ ఆదాయం ప్రస్తుతం ఎవరు లెక్కిస్తున్నారు? ఎన్ఎస్ఓ వారు లెక్కిస్తున్నారు. ఓకేనా? ప్రతి సంవత్సరం లెక్కించడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం లెక్కించిన తర్వాత దాన్ని స్థిర ధరల్లో లెక్కిస్తారు. స్థిర ధరలు అంటే 2011, 12 సంవత్సరాలు మనం ఏమంటాము? స్థిర ధరల కాలము అని చెప్పేసి మనం అంటాం. ఇట్లా ఇప్పుడు మనం చూడండి, ఎగుమతులు ఉంటాయి అందులోనే. ఎంత తలసరి ఆదాయం ఉంటుంది, అక్కడ కూడా తలసరి ఆదాయాన్ని లెక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయం తలసరి ఆదాయం ఎంత అంటాడు, రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత అంటాడు, దేశ ఆదాయం ఎంత అంటాడు, రాష్ట్ర ఆదాయం ఎంత అంటాడు. ఇలాంటి అంశాలన్నీ చదివే దాంట్లో భాగంగా, ఆ సబ్జెక్ట్లో భాగంగా ఇది మీకు ఎకానమీ కరెంట్ అఫైర్స్ అవుతున్న విషయం మనం చెప్పవచ్చు. ఓకేనా? రైట్.